కడప జిల్లా పులివెందులలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. వార్డుల విభజన సరిగ్గా జరగలేదని వైసీపీ మాజీ కౌన్సిలర్ హైకోర్టులో పిటిషన్ వేసి స్టే కోరడంపై టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికలు ఆపేందుకు యత్నించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. ఎన్నికలంటే భయం లేకపోతే కోర్టులో వేసిన పిటిషన్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని సవాల్ విసిరారు. ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేకనే కోర్టును ఆశ్రయించారని ఎద్దేవా చేశారు. అలాగే తల్లిదండ్రుల అనుమతి లేకుండా విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు వాడుకోవడం తగదని బీటెక్ రవి సూచించారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఒక మాజీ కౌన్సిలర్, అతని పేరు కోడిగుడ్ల రమణ, తుపాకుల వెంకటరమణ ఏదో అంటారు. అతని పేరుతో ఈ మున్సిపల్ ఎన్నికలో అంటే ఈ వార్డులను అటు ఇటు చేంజ్ చేయడము, 33 నుంచి 40 వార్డులకు చేంజ్ చేయడము, దాంట్లో ఓటర్లను అటు ఇటు చేసి మాకు చాలా ఇబ్బంది. ఆ తర్వాత కాబట్టి ఈ ప్రక్రియ అంతా సజావుగా జరగట్లేదు. ఆ తర్వాత కాబట్టి తన మున్సిపాలిటీ ఎన్నిక మీద స్టే విధించాలని చెప్పి సాక్షాత్ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. దాని ప్రకారంగా నోటీసులు కూడా అంటే ఇక్కడ ఉండే మున్సిపల్ శాఖకు కూడా వచ్చింది. అంటే ఇంకా ఇంతకన్నా మేమేందో వయస్సులము మున్సిపాలిటీ పుట్టినాల నుంచి మేమే ఉన్నాము, అంతకుముందు రాజారెడ్డి కాలం నుంచి సర్పంచ్ ఉన్నామని ఆమె డబ్బా వాయించుకునే మీరు ఈ రోజు 40 వార్డులలో ఆ వార్డులో వాళ్ళు ఈ వార్డులోకి, ఒకవేళ ఈ వార్డులో వాళ్ళు ఆ వార్డులోకి ఏదైనా పోతారనుకో సపోజ్, అంటే అక్కడ పులిందుల పట్టణ ప్రజలే, ఇక్కడ పులిందుల పట్టణ ప్రజలే కదా. అంటే ఏమన్నా పశ్చిమ బెంగాల్లోకి వచ్చినట్లు బంగ్లాదేశ్ నుంచి ఏమన్నా రోహింగ్యాలు వచ్చి ఇక్కడ మేము ఏమన్నా ఓటర్లుగా చేర్చానమా? ఈ మాత్రం దానికి భయపడి హైకోర్టుకు పోయి ఆ తర్వాత దాన్ని స్టే అడిగే అవకాశం తీసుకున్నారు. ఒకవేళ నిన్న మా ముఖ్యమంత్రి గారు ప్రత్యక్ష ఎలక్షన్ అని కూడా చెప్పండి.